దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆమేన్. మనమందరము కలిసి దేవుని యొక్క మహిమార్థమై ఒక స్తుతి పాట పాడుకుందాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టబోయినై, కోరికలన్నీ తెలిసే ఉన్నవి, ఏ రహస్యమును నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆత్మ ఆవేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము కలిసి సర్వోన్నతమైన స్థలములలో అనే గీతమును చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాం, నిన్ను కొనియాడుచున్నాం, నిన్ను ఆరాధించుచున్నాం, నిన్ను మహిమపరచుచున్నాం. నీ మహిమాశయం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొనుకో దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపములను మోసుకొనుకోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడు, నీవే ప్రభుడవు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినదేమనగా,
ఇశ్రాయేలు వినుము. మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి మేమి ఆజ్ఞ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీరమును పుచ్చుకున్నటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనంగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. మీ పాపల నిమిత్తము వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపబడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం మీద నడుచుకునొచ్చు క్రొత్త నడవడి గలవారుడు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. ఓ పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకట్లో నడిచితివి, క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటివి. మమ్మను కనికరించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన ఎదురు నిజముగా మన్ను వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మ తగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. ఎవడైనను పాపం చేసినలా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములు క్షమించులని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణయందు మిమ్మల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడైయుండునుగాక, మీ ఆత్మకును తోడైయుండునుగాక. ప్రార్థించుదము.
పెంతెకోస్తు తరువాత వచ్చేది 8వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. దివ్య వెలుగైన ఓ దేవా, నీవు సృజనాత్మకత శక్తికి మూలాధారమై చీకట్లను తొలగిపోనట్టు ఆజ్ఞాపించి జీవమునకు పోషణకు ఈ లోకంలో భూమిపై వెలుగు కలగచేసినవి. చీకటి అంధకార శక్తులపై జయం కలుగునట్లుగా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమునకు వెలుగు కలుగునట్లు చేసి ఆయన శిలువ మరణ పునరుత్థానం ద్వారా మరింత గొప్పదైన నిరీక్షణాస్పదమైన సూచన నిమిత్తము వందనములు, స్తోత్రములు. ఈ లోకమునకు మేము ఉప్పుగాను వెలుగుగాను ఉండునట్లు మమ్మను మార్చుము. నీ నామం బహు గొప్పగా మహిమపరచబడినట్లు, ఈ లోకమును మార్పు నొందింప చేయబడినట్లు, ఈ సేవ అర్థవంతముగాను దైవ ఉద్దేశము నెరవేర్పు దిశగా కొనసాగునట్లును గ్రహించుమని నీతోను పరిశుద్ధాత్మతోను ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచుండు మా ప్రభువైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ನಾನು ವಂದಿಸ್ತೇನೆ ಮತ್ತು ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ ಮತ್ತು ಆರೋಗ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಮುನ್ನಡೆಸಲಿ ಎಂಬುದಾಗಿ ನಾನು ನಿಮಗೆ ಶುಭವನ್ನು ಕೋರ್ತೇನೆ. ನಮ್ಮ ಸೆಂಟ್ ಪೀಟರ್ಸ್ ತೆಲುಗು ಸಭೆ ಈಗ ನಾವು ಎಲೆಕ್ಷನನ್ನು ಮುಂದಿನ 25ನೇ ದಿನಾಂಕದ ಕಡೆ ಭಾನುವಾರ ನಡೆಸುವ ಒಂದು ತೀರ್ಮಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇವೆ. ಈಗಾಗಲೇ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಎಲ್ಲ ಸಿದ್ಧತೆಗಳನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ಮತ್ತು ವೋಟರ್ಸ್ ಲಿಸ್ಟಿನ ಫೈನಲಿಸ್ಟನ್ನು ನಾವಾಗಲೇ ಪ್ರಕಟ ಮಾಡಿದ್ದೇವೆ ಮತ್ತು 25ನೇ ದಿನಾಂಕದಿಂದ ನಾವು ಈ ಎಲೆಕ್ಷನನ್ನು ನಡೆಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ವಾರದ ಎಲ್ಲ ಸಿದ್ಧತೆಗಳನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದೇವೆ. ದಯವಿಟ್ಟು ಸಭೆಯವರು ಯಾರೂ ಕೂಡ ಹಿಂಜರಿಯದೆ ಈ ಒಂದು ಎಲೆಕ್ಷನ್ಗೆ ತಾವೆಲ್ಲರೂ ಬಂದು ಮತಗಳನ್ನು ಚಲಾಯಿಸಿ ಈ ಎಲೆಕ್ಷನನ್ನು ಸಫಲ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. ಯಾಕೆಂದರೆ ಜುಲೈ 25 ಕಡೆ ದಿನಾಂಕದ 31ಕ್ಕೆ ನಮ್ಮ ಅವಕಾಶವನ್ನು ನಾವು ಕಳ್ಕೊಳ್ತೇವೆ. ಒಂದು ವೇಳೆ ಎಲೆಕ್ಷನ್ ಆಗದೆ ಹೋದರೆ ನಮ್ಮ ಪ್ರಿವಿಲೇಜಸನ್ನು ನಮ್ಮ ಸಭೆ ಕಳೆದುಕೊಳ್ತದೆ. ಆದುದರಿಂದ ಸಭೆಯವರೆಲ್ಲರೂ ಬಂದು ತಮ್ಮ ಮತಗಳನ್ನು ಚಲಾಯಿಸಿ ನಮಗೆ ಅಗತ್ಯವಾಗಿ ಬೇಕಾಗಿರುವಂಥ 10 ಮಂದಿ ಸಭಾಪಾಲನಾ ಸಮಿತಿಯ ಸದಸ್ಯರನ್ನು ನೀವು ಚುನಾಯಿಸಿ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. ಒಂದು ವೇಳೆ ಆ ದಿನ 9ರಿಂದ 6ರವರೆಗೆ ಅಂದರೆ ಆನ್ಲೈನ್ ಸರ್ವಿಸ್ ಇರುವುದಾದರೆ 9 ಗಂಟೆಯಿಂದ 6 ಗಂಟೆವರೆಗೆ ನಿಮ್ಮ ವೋಟಿಂಗ್ ಅವಕಾಶವನ್ನು ನಾವು ಕಲ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. ಸುರಕ್ಷಿತತೆಯನ್ನು ನಾವು ಪಾಲಿಸ್ತೇವೆ. ತಾವೆಲ್ಲರೂ ಆ ಸಮಯದಲ್ಲಿ ಬಂದು ನಿಮಗೆ ಅನುಕೂಲವಾದಂಥ ಸಮಯದಲ್ಲಿ ಬಂದು ನಿಮ್ಮ ಮತಗಳನ್ನು ಚಲಾಯಿಸಿ ನೀವು ಬೆಳಗ್ಗೆ 9 ಗಂಟೆಯಿಂದ 6 ಗಂಟೆ ಒಳಗಾಗಿ ಮತಗಳನ್ನು ಚಲಾಯಿಸ್ಬೋದು. ಒಂದು ವೇಳೆ ಸಭೆ ಓಪನ್ ಆಗೋದಾದರೆ ಸರ್ಕಾರ ನಮಗೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟು ಆರಾಧನೆ ಓಪನ್ ಆಗೋದಾದರೆ 12 ಗಂಟೆಯಿಂದ 6 ಗಂಟೆವರೆಗೆ ಮತ ಚಲಾವಣೆಗೋಸ್ಕರ ನಿಮಗೆ ಅವಕಾಶವನ್ನು ನಾವು ಕಲ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. ನೀವು ಬಂದು ಮತಗಳನ್ನು ಚಲಾಯಿಸಿ ನೀವು ಮನೆಗಳಿಗೆ ಹೋಗ್ಬೋದು. ದೇವರು ಈ ಒಂದು ಎಲೆಕ್ಷನ್ ಪ್ರೊಸೆಸ್ಸನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ ಮತ್ತು ನಮ್ಮ ಸಭೆಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಮತ್ತು ಎಲೆಕ್ಷನ್ ಸುಸೂತ್ರವಾಗಿ ನಡೆದು ನಮ್ಮ ಸಭೆಗೆ ಅಗತ್ಯವಾಗಿ ಬೇಕಾಗಿರುವ ಮುಂದಿನ ನಮಗೆ ಬೇಕಾದಂಥ ಉತ್ತಮವಾದ ಸಭಾಪಾಲನಾ ಸಮಿತಿ ಚುನಾಯಿತವಾಗಲಿ ಎಂಬುದಾಗಿ ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ನಾನು ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ಮತ್ತು ಹಾರೈಸ್ತೇನೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಶುಭ ಹಾರೈಕೆಗಳು. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆಯಲ್ಲಿ ಇರಲಿ. ಬನ್ನಿರಿ, ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ನಮ್ಮ ಆಲಯವನ್ನು ಕಟ್ಟೋಣ. ನಮಗೆ ಬೇಕಾದ ಸಭಾಪಾಲನಾ ಸಮಿತಿಯನ್ನು ಚುನಾಯಿಸಿಕೊಳ್ಳೋಣ ಮತ್ತು ಸುಸೂತ್ರವಾಗಿ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಡೆಸೋಣ. ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸಲಿ. ಆಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರೀತಿಯ ತಂದೆ ದೇವರೇ, ನೀವು ಕೊಟ್ಟಂಥ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ನಮ್ಮ ಸಭೆಯನ್ನು ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಮಹಿಮೆ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುತ್ತೇವೆ. ನಮ್ಮ ಮುಂದಿನ 2021 ಮತ್ತು 24ನೇ ಸಾಲಿಗೆ ನಿಮಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಸಭಾಪಾಲನಾ ಸಮಿತಿಯನ್ನು ನೀವು ನಮಗೆ ಆರಿಸಿಕೊಟ್ಟು ನಮ್ಮ ಸಭೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸಫಲ ಮಾಡಬೇಕೆಂದು ತಂದೆ, ಮಗ, ಪವಿತ್ರಾತ್ಮನಾದ ತ್ರೈಕ ದೇವರೇ ನಿಮ್ಮ ನಾಮದಲ್ಲಿ ನಮ್ಮ ಸಭಿಕರೆಲ್ಲರನ್ನ ನಾವು ಹಾರೈಸುತ್ತೇವೆ, ಆಶೀರ್ವದಿಸುತ್ತೇವೆ. ಆಮೇಲೆ ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಜುಲೈ 25ನೇ ಕಡೇ ಭಾನುವಾರ
ನಮ್ಮ ಆಲಯದ ಒಂದು ಸಭಾಪಾಲನಾ ಸಮಿತಿಯ ಚುನಾವಣೆ ನಡೆಸಲ್ಪಡ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ನೀವು ಬಂದು ಈ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ. ಜುಲೈ 25ನೇ ಭಾನುವಾರ ನಾವು ನಮ್ಮ ಆಲಯದ ಸಭಾಪಾಲನಾ ಸಮಿತಿಯ ಚುನಾವಣೆಯನ್ನು ನಡೆಸುತ್ತೇವೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಬಂದು ಇದನ್ನು ಯಶಸ್ಸು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮ್ಮನ್ನು ప్రీతిಯಿಂದ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. ప్రత్యేక ప్రకటనలు, స్పెషల్ అనౌన్స్మెంట్స్. ప్రభునందు ప్రేమైన వారలారా, గతంలో మనకు తెలియజేసినటువంటి రీతిగా మన ఏరియా చైర్మన్ అయ్యగారు రెవరెండ్ ఆల్ఫ్రెడ్ సుదర్శనం అయ్య గారు మన యొక్క పాస్టేట్ కమిటీకి ఎన్నికలు నిర్వహించుటకు ఏర్పాటు చేయబడినారని మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో కూడా వారు ప్రకటన చేసి ఉంటున్నారు. మరి ఈరోజు చేసేటటువంటి ప్రకటన ఏంటనగా, వచ్చే ఆదివారం అనగా 25వ తారీఖున, జూలై 25వ తారీఖున ఆదివారం మన యొక్క సెయింట్ పీటర్స్ తెలుగు చర్చ్ యొక్క పాస్టేట్ కమిటీకి ఎన్నికలు జరగటానికి ఏర్పాటు చేసి ఉంటున్నారు కనుక దయచేసి సంఘమంతా కూడా గమనించవలసిందిగా కోరుచుంటున్నాం. ప్రార్థించండి. తర్వాత ఓటర్స్గా ఉన్నటువంటి వారు తప్పక మీరు వచ్చే ఆదివారం అనగా జూలై 25వ తారీఖున మీరు మన యొక్క చర్చికి వచ్చి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుంటున్నాం. ఒకవేళ మనకు ఇలాగనే ఆన్లైన్ సర్వీస్ ఉన్నట్లయితే 25వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఈ ఓటు వేయటానికి సమయం ఏర్పాటు చేయబడినది కనుక మీకు అనుకూలమైన సమయంలో వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుంటున్నాం. లేదా గవర్నమెంట్ వారు చర్చెస్లో ఆరాధన జరగటానికి పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆరాధన అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మరి మన యొక్క చర్చిలో ఈ యొక్క పాస్టేట్ ఎన్నికలు నిర్వహించబడతాయి కనుక సంఘ సభ్యులందరూ కూడా గమనించి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరబడుచుంటున్నారు. దయచేసి అందరూ ప్రార్థించండి. శాంతి సమాధానంగా సమస్తం కూడా జరిగించవలసిందిగా కోరుచూ ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన సంఘ సభ్యులారా, ఒక ప్రత్యేకమైన ప్రకటన. మన సంఘమునకు 2021 సంవత్సరం నుండి 2024వ సంవత్సరమునకు కావలసిన పాస్టేట్ కమిటీ కొరకు ఈ నెల అనగా జూలై 25వ తారీఖు ఆదివారం రోజున ఎన్నికలను మన చర్చి ఆవరణంలో జరపబడును. మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు రాబోవు ఆదివారములలో ఆరాధన జరుపుకొనుటకు అనుమతి లభించినచో ఎన్నికలు ఆదివారం రోజున ఎన్నికలను మధ్యాహ్నము 12 గంటల నుండి సాయంకాలము 6 గంటల వరకు నిర్వహించబడును. ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు రాబోవు ఆదివారములలో ఆరాధన జరుపుకొనుటకు అనుమతి లభించని పక్షమున ఎన్నికల ఆదివారం రోజున ఎన్నికలను ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు నిర్వహించబడును. మరి ఇతర కారణముల చేత లేదా తప్పని పరిస్థితుల వలన ఆ రోజు ఎన్నికలను నిర్వహించుటకు వీలు పడనిచో మరుసటి రోజు అనగా జూలై 26వ తారీఖు సోమవారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు నిర్వహించబడును. మరి ఈ ఎన్నికల ఫలితాంశమును ఆ రోజే సాయంకాలం 6 గంటల తరువాయి ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ప్రకటించబడును. ఈ ఎన్నికలను కోవిడ్-19కు కావలసిన తగు భద్రతలను మరియు జాగ్రత్తలను తీసుకొని నిర్వహించబడునని తెలుపుచున్నాను. అందువలన ఓటు వేయుటకు వచ్చిన సభ్యుడు కానీ లేదా సభ్యురాలు కానీ కరోనా మహమ్మారి రోగం గురించి ఎటువంటి భయము మరి ఆతంకము పెట్టుకున్న అవసరము లేదని తెలుపుచున్నాను. దయచేసి సంఘ సభ్యులందరూ ఈ ఎన్నికల శాంతి సమాధానం పూర్వకంగా జరుగులాగున
ప్రార్థించవలనని మనపూర్వకంగా వేడుకొనుచున్నాను. అలాగే ఓటు వేయుటకు అర్హత గల సభ్యులందరూ ఈ ఎన్నికల యొక్క ప్రాముఖ్యతను గమనించి తప్పనిసరిగా ఈ ఎన్నికలలో పాల్గొని మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ సహకారమును అందింపచేయవలని కోరుచున్నాను. మరి ఓటు వేయుటకు అర్హత గల సంఘ సభ్యుల తుది జాబితాను లేదా ఎలిజిబుల్ ఫైనల్ ఓటర్స్ లిస్టును మన చర్చి ఆవరణంలోనున్న నోటీస్ బోర్డు నందు డిస్ప్లే చేయబడి ఉన్నది. దయచేసి సంఘ సభ్యులందరూ ఈ లిస్టును చూడవలనని కోరుచున్నాను. గమనిక, ఇందులో ఎటువంటి చేర్పులు కానీ మార్పులు కానీ చేయుటకు వీలు పడదు. చివరగా ఓటు వేయుటకు అర్హత గల సభ్యులందరికీ మనవి, దయచేసి మీరందరూ మీ సహకారం అందించి ఈ ఎన్నికలను జయప్రదంగా జరుపుటకు తోడ్పడవలనని కోరుచున్నాను. ధన్యవాదములు.
దయచేసి కూర్చోనండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు చదవగా విందాము. మొదటి పాఠముగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదవబడును. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియో లేకుండా నా బలమును వృధాగా వ్యాయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని. నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. బూది గంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నేను నియమించి ఉన్నాను. ఇజ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఈ మాటకు మొదటి పాఠము సరి. రెండవ పాఠ భాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యము చదువుకుందాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకరి మాటలైనను, నర సోకులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచ నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై యుండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి యుంటిరి, ఇప్పుడైతే ప్రభువు యందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను కూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును.
ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచు నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇంతటితో దేవుని పాట భాగము సరే. కీర్తనల గ్రంథము నుండి 27వ కీర్తనను మనమందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 27వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? చివరి వచనము మనమందరము కలిసి చదువుకుందాము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నేలప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇంతటితో సువార్త పాఠము సరి. ఓ క్రీస్తు నీకు స్తోత్రము. ప్రసంగమునకు ముందు
ఒక పాట పాడుకుందాము. ప్రార్థించుదము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపాకనికల మా గొప్ప దేవ, మీ మహాకృపలో మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రభుదినం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా.
మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై, ఈ భాగ్యం కొరకై మీకు స్తోత్రములు. వాక్య ధ్యానంలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు చేయమని ప్రభును రక్షకుడైన యేసును ప్రార్థించినాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యత, భాగ్యం కొరకై దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి కూడా ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యం కొరకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పెంతెకోస్తు తరువాత వచ్చేది 8వ ఆదివారం. మనకి ఇవ్వబడినటువంటి థీమ్ మనం గమనించినట్లయితే పీపుల్ ఆఫ్ గాడ్, సాల్ట్ అండ్ లైట్. మనకి ఇవ్వబడినటువంటి అంశం దేవుని ప్రజలు, ఉప్పు, వెలుగు. ఈ యొక్క అంశాన్ని, ఈ థీమ్ను మనం ఒక్కొక్క భాగముగా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా పీపుల్, ప్రజలు అనేటటువంటి మాటను మనం గమనిస్తాం. ఎవరు మనము అంటే మొదటిగా మనం ఇండియన్స్. ఈ యొక్క దేశంలో పుట్టినాం కనుక, ఈ దేశంలో మనం ఉన్నాం కనుక మనం ఇండియన్స్. రెండవదిగా గమనిస్తే మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగువారం. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క థీమ్లో, అంశంలో మనము పీపుల్ ఆఫ్ గాడ్ అనేటటువంటి మాట చూస్తాం. దేవుని ప్రజలం. సో మనము దేవునికి సంబంధించినటువంటి వారు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకు తెలియంది ఏం కాదు, కానీ మరి ఒక పర్యాయం మన దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి దేవునికి మనము సంబంధించిన వారము కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా గమనిస్తే వీఆర్ పీపుల్ ఆఫ్ గాడ్ ద క్రియేటర్. సృష్టికర్త అయినటువంటి దేవునికి సంబంధించినటువంటి ప్రజలం. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, మన పోలికలో, మన స్వరూపములో నరులను చేయదము అని చెప్పి వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేసినట్లుగా వాక్యంలో గమనిస్తాం. మనను సృజించినటువంటి సృష్టికర్త మన దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా బైబిల్లో ఆయా సందర్భాల్లో గమనిస్తే దేవుడే మనము సృజించినట్లుగా చాలా వాక్యాలు మనకున్నట్లుగా గమనించగలం. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే వీఆర్ పీపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము సజీవుడైనటువంటి దేవునికి సంబంధించిన ప్రజలం. ప్రకటన గ్రంథం, పరమార్థ జ్ఞాని అయిన యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనములో మనం గమనించినట్లయితే మన దేవుడు ఎవరో ఇక్కడ వ్రాయబడి ఉంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మన దేవుడు సజీవుడైనటువంటి వాడు, జీవం గల దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు. మన దేవుడు ఏదో ఇక్కడికి వచ్చి కొంతకాలం నీతి బోధ బోధించి చనిపోయినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి పాపమును, మరణమును, సమాధిని జయించి తిరిగి లేచి సజీవుడుగా మన మధ్యలో ఉన్నటువంటి సజీవుడైనటువంటి దేవుని ప్రజలం. మూడవదిగా గమనిస్తే వీఆర్ పీపుల్ ఆఫ్ గాడ్ హూ లవ్స్ హిస్ పీపుల్. తన ప్రజలను ప్రేమించేటటువంటి దేవునికి సంబంధించినటువంటి ప్రజలం మనం. మన దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి వాడు. మనకెన్నో రెఫరెన్సెస్ మనం చూస్తాం. ఈరోజు చదవబడినటువంటి పత్రిక పాఠానికి, 2వ పాఠానికి రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే మాట చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినట్టుగా మనం గమనించగలం. ఇంకా చాలా రెఫరెన్సెస్ మనకున్నాయి. ప్రవక్త ఇర్మియా గ్రంథంలో కూడా 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి తిని విడువక మీడలా కృప చూపి తిని
అని మన దేవుడు అంటున్నాడు. మనల్ని ప్రేమించే దేవునికి సంబంధించినటువంటి ప్రజలం మనం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే మనల్ని ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, కానీ తన ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవునికి సంబంధించినటువంటి వాళ్ళం. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు చదువుకున్నటువంటి అదే 2వ పాఠానికి రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన మన కొరకు బలి అయినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి దేవుడు. 5వదిగా మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఏ విశ్వాసానికి సంబంధించిన వారైనా కూడా వారి పాపం నుండి వారు విడిపించబడాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. దాని కొరకు ఏమి చేయడానికైనా కూడా వెనుకాడు. అయితే మన దేవుడు తన ప్రజల యొక్క పాపము నుండి విడిపించినటువంటి దేవుడు, మరి మనల్ని పాప విమోచకులుగా చేసినటువంటి దేవుడు. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనానికి మనం వచ్చినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట గమనిద్దాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుములు కలుగునుగాక, ఆమేన్. మన దేవుడు మన పాపముల నుండి మనల్ని విడిపించినటువంటి వాడు. అలాంటి దేవునికి సంబంధించినటువంటి ప్రజలు. 6వదిగా మనం గమనించినట్లయితే ఈరోజు చదువుకున్న మొదటి పాఠానికి రండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా అనే మాట చూస్తాం. మన దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడతారు, కానీ మరి నేను పరిశుద్ధుడునై ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు మాత్రమే. అలాంటి దేవునికి సంబంధించినటువంటి ప్రజలం మనం. కాబట్టి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. మరి ఈ దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనల్ని ఎందుకు ఆయన నిర్మించినాడు, లేదా సృజించినాడు, లేదా ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే అది పరిశుద్ధుడైన పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రికలో దాని వివరణ మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని వాక్యం చెబుతుంది. మరి మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచినాడట. ఎందు నిమిత్తమైతే ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి, ప్రకటించాలి. వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద ప్రైజెస్ ఆర్ ద మైటీ డీడ్స్ ఆఫ్ ద లార్డ్ హూ కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. కాబట్టి ఆయన గుణాతిశయాలను మనం ప్రకటించాలి, ప్రచురపరచాలి. ఒకవేళ మీలో కొంతమంది అనొచ్చు, నేను ప్రసంగం చేయలేను అని. పర్వాలేదు. లేదా ఇంకా కొంతమంది అనొచ్చు, నాకు బైబిల్లో అంత జ్ఞానం లేదు, వేరే వాళ్ళకి దేవుని గురించి నేను ప్రకటించడానికి అనొచ్చు. పర్వాలేదు, డోంట్ వరీ. దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడో చూద్దాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం, థీమ్ గమనిస్తే, గాడ్స్ పీపుల్ సాల్ట్ అండ్ లైట్. దేవుని యొక్క ప్రజలు ఉప్పు వెలుగై ఉన్నారు అని అంటున్నారు. ఇది ఎక్కడ ఉంది అంటే ఈరోజు చదవనటువంటి సువార్త పాఠానికి రండి. పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదవగా మనం విన్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని 13వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు ప్రభు అంటున్నాడు. అయితే యేసు ప్రభు మరి యొక్క మాటలు చెప్పటానికి ముందుగా ఈ యొక్క అధ్యాయం ఎలాగ ప్రారంభించబడిందో ఒకసారి మనం గమనిద్దాం. పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం
మరి 1 నుండి 12 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అనేక పర్యాయాలు మీరు ధన్యులు 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 అనేటటువంటి పదం వాడుతున్నట్టుగా మనం చూస్తాం. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్ అంటున్నాడు యేసు ప్రభు. మరి ఇక్కడ చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులని యేసుప్రభువు అనగా ఆయన మనల్ని దేవుని ప్రజలుగా చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మీరు ధన్యులు అని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. లోకంలో మనకంటే ఎంతోమంది ఘనులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు, గొప్ప వంశం వారు ఉంటున్నారు. అయితే దేవుడు మనల్ని ఏమంటాడంటే మీరు ధన్యులు అంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం. ఈ లోకంలో చాలామందికి లేనటువంటి ధన్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. బైబిల్లో మరొక సందర్భంలో కూడా గమనిస్తే కీర్తన గ్రంథంలో 33వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనేటటువంటి మాట. మరి అలాంటి గొప్ప దేవునికి సంబంధించినటువంటి ప్రజలం మనం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. సో మొట్టమొదటిగా మనం దేవుని ప్రజలం, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుని ప్రజలుగానే మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి మరి చెప్పబడినటువంటి మాట ఏంటనగా, ఒక కథగా చెప్పబడినా కూడా ఒక మంచి సందేశం. ఒక గొప్ప రాణి, మహారాణి మరి తన యొక్క పిల్లలను పెంచుతూ ఉంది. తన పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వారు ఆయన రాజభవనంలోనే ఉండేటటువంటి వారట. ఉంటే వారు ఒకసారి ఆ పిల్లలు బయట మరి వీధిలో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతున్నటువంటి పిల్లలు చూసి మేము కూడా వెళ్ళి వారితో ఆడుకుంటామని మరి వాళ్ళ అమ్మతో చెప్పారట, ఆ మహారాణి గారితో. అయితే ఆ రాణి వద్దని ఎంత వారించినా వారు వినలేదు. వారు వెళ్తామంటే చివరికి మహారాణి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏమంటున్నారంటే, ఎస్ యూ కెన్ గో అండ్ ప్లే విత్ ద చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆన్ ద స్ట్రీట్, బట్ రిమెంబర్ దట్ యు ఆర్ రాయల్ చిల్డ్రన్. మీరు వెళ్ళి ఆడుకోండి, పర్వాలేదు, కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు రాచరికం. అలాగనే మనం కూడా ఈ లోకములో ఉన్నాం. అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం దేవుని ప్రజలం, జీవము గల దేవుని ప్రజలం, మనం సృజించినటువంటి వాని ప్రజలం, మనల్ని ప్రేమించిన దేవుని ప్రజలం, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని ప్రజలం, మన పాపం నుండి మనల్ని విడిపించినటువంటి దేవుని ప్రజలం, మరి పరిశుద్ధ దేవుని ప్రజలం. ఈ యొక్క విషయాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకములో జీవించాలి అని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రేమటువంటి వారలారా, దాని తరువాతి భాగంలో యేసు ప్రభు అంటున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు చెప్పటంలే మీరు ఇలాగ చేస్తేనే మీరు ఉప్పు అవుతారు, ఇలాగ ఉంటేనే మీరు వెలుగైతారని యేసు ప్రభు చెప్పటంలే. కేవలం ఆయన మనం ఏమై ఉన్నామో అది మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా అమ్మా, మీరు ఈ లోకములో ఉప్పుగా ఉన్నారు. యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి వెలుగుగా మీరు ఉన్నారు. మనం ఎవరమై ఉన్నామో ఆయన మనకు జ్ఞాపకం చేస్తారు. సరే, ఇప్పుడు వీటిని కూడా మనం ఆలోచన చేద్దాం. మొదటిగా యేసు ప్రభు మనల్ని ఉప్పుతో పోల్చాడు. అది మనకందరికీ బాగా తెలుసు. ఉప్పు ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి, దాని ఉపయోగం ఏంటి అనేది మనకు తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉప్పు దేనికి వాడతాం? సామాన్యంగా ఇళ్లలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఇళ్లకు ప్రార్థనకు మేము వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వారు భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత వారు వడ్డించినప్పుడు వారు అలాగనే ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క మొదటి ముద్ద పెట్టుకున్న వెంటనే వాళ్ళు ఎదురు చూస్తారు. ఏమి వాళ్ళు అక్కడే ఉన్నారని మనం చూస్తే వాళ్ళ వైపు వాళ్ళు ఏమంటారంటే, అయ్యగారు బాగుందా, ఉప్పు సరిపోయిందా అని చెప్పి వాళ్ళు. భోజనంలో మనం ఎన్ని వేసుకున్నప్పటికీ దానిలో ఉప్పు వేస్తేనే అది రుచికరముగా ఉంటుంది.
సో ఉప్పు దేనికి ఉపయోగం అంటే అది రుచిని ఇస్తుంది. ఇట్ గివ్స్ ఫ్లేవర్, అది సీజనింగ్ కొరకు అది వాడుతున్నట్టుగా మనం చూస్తాం. రెండోదిగా గమనిస్తే ఉప్పు ప్రిజర్వేటివ్, అది కుళ్ళిపోకుండా భద్రపరిచేదిగా మనం చూడగలం. చాలాసార్లు మనం గమనిస్తాం ఈ యొక్క మాంసం అనేది మరి దాన్ని భద్రపరచాలంటే ఉప్పులో భద్రపరుస్తారు. లేదా చేపలు మరి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, వాటిని ఉప్పు వేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మనం చాలాసార్లు ఈ రైల్వే స్టేషన్లలో మనం గమనిస్తాం. లేదా ఈ యొక్క మరి ఈ ట్రక్స్లో వెళ్తున్నప్పుడు కూడా మనం గమనిస్తాం. సో ఉప్పు భద్రపరుస్తుంది. మూడవదిగా మనం గమనిస్తే డిస్ఇన్ఫెక్టెంట్గా కూడా దీన్ని వాడతాం, అనగా క్రిమి సంహారక మందుగా. కొన్ని ప్రాంతాలలో మనం గమనించినప్పుడు ఈ కోకోనట్ ట్రీస్, కొబ్బరి మొక్కలు నాటేటప్పుడు ఆ యొక్క కొబ్బరికాయతో సహా నాటుతాం. నాటేటప్పుడు దాంట్లో ఉప్పు వేసి ఆ గుంతలో దాన్ని నాటుతున్నట్లుగా మనం గమనిస్తాం. ఇంకా గమనిస్తే ప్రవక్త లేవియ కాండము 2వ అధ్యాయానికి రండి. లేవియ కాండంలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరొక మాట ఈ యొక్క ఉప్పు గురించి రాయబడినట్టుగా చూస్తాం. 2వ అధ్యాయం 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యములకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. అనగా ఆరాధనలో కూడా వారు ఉప్పు వాడుతున్నట్లుగా గమనిస్తాం. నైవేద్యంలో ఉప్పు వాడుతున్నట్టుగా మనం గమనించగలం. ఇన్ని ఉపయోగాలు ఈ యొక్క ఉప్పుకు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి యేసు ప్రభు మనల్ని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనటంలో అర్థం ఏంటి అంటే ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నాం. ఎలాగైతే ఉప్పు రుచిని ఇస్తుంది అని మనం అనుకున్నామో, మరి కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉండనీయుడి అని దేవుడు అంటున్నాడు. మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి? కొంతమంది మాట్లాడుతుంటే మరి మనసు ఎంతో కష్టం కలుగుతుంది. అయితే వాక్యం ఏమంటుందంటే మీరు దేవుడి ప్రజలు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇతరులకు అది దీవెనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, రుచికరముగా ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. దాని తర్వాత ఇంకా గమనిస్తే మరి కుళ్ళిపోకుండా కాపాడే యొక్క లక్షణం ప్రిజర్వేటివ్. దీన్ని ఎలాగ చేయాలంటే మరి సమాజంలో నైతిక విలువలు ఉంటున్నాయి, అవి పాడు కాకుండా మనము కాపాడాలి. దేవుని యొక్క ప్రజలే ఆ యొక్క నైతిక విలువలను, మారల్ వాల్యూస్ను కాపాడగలరు. అంటే మనం ఏం చేయాలి అంటే ఏమి చేయాల్సిన పని లేదు. మనము ఆ నైతిక విలువలను మరి మన జీవితంలో మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా సమాజంలో కూడా దాని ప్రభావం, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుగా గమనిస్తాం. ఈ జనరేషన్ గమనిస్తే ఒకవైపు మీరు చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివైనటువంటి వారు, వీరి ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మరి సెల్ ఫోన్ మనం తీసుకున్నప్పుడు, పెద్ద వయసు వాళ్ళు తీసుకున్నప్పుడు దాని గురించి చాలా విషయాలు అర్థం కావు. అయితే అర్థం కానప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ లేకుంటే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళకు కానీ ఇచ్చినప్పుడు నిమిషాల మీద వారు దానిని ఆపరేట్ చేయడం మనం గమనిస్తాం. తెలివి చాలా ఎక్కువగా ఉంది. అయితే విచారకరం ఏంటంటే మారల్ వాల్యూస్ తెలియని స్థితిలో ఉంటున్నారు. ఈ యొక్క మారల్ వాల్యూస్, నైతిక విలువలు ఎరగనటువంటి వారుగా, వాటిని పాటించలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారిని నిందించడం లేదు, కానీ పరిస్థితులు అలాగా వచ్చినాయి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మరి మేము చిన్నప్పుడు మా యొక్క స్కూల్లో మరి ఉన్నటువంటి ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ టెక్స్ట్ బుక్లలోనే మారల్ స్టోరీస్ ఉండేవి. స్టోరీస్ విత్ మారల్, నీతి ఉండేటటువంటి పాఠాలు మాకు ఉండేవి. అవి చదువుతున్నప్పుడు తెలియకుండానే ఆ కథలన్నీ కూడా మన యొక్క మనసులో ఉండేవి. దాని తర్వాత టైం టేబుల్లో కూడా, స్కూల్లో టైం టేబుల్లో మారల్ క్లాస్ అనే ఒక క్లాస్ ఉండేది. తప్పకుండా అక్కడ కథలు చెప్పేటటువంటి వారు, ఆ కథలలో ఈ యొక్క మారల్ వాల్యూస్ గురించి బోధించేటటువంటి వారు, నైతిక విలువ.
అవన్నీ కూడా మనసులో ఉండేటటువంటి. ఇంకా గమనిస్తే మరి కొంతమంది ఇళ్ళల్లో మనం చూడగలం, గత కాలంలో, ఈ కాలంలో కూడా ఉన్నారు, అయితే గత కాలంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఈ యొక్క అవ్వాతాతలు లేదా అబ్బా జేజలు మరి ఇలాగ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటటువంటి వారు. ఈ చిన్నపిల్లలు భోజనం చేసిన తర్వాత మరి ఈ దినాలలో ఉన్నట్లుగా ఈ టీవీలు ఇవన్నీ కూడా లేవు కాబట్టి వారు భోజనం చేసినప్పుడు ఈ పెద్దవారి దగ్గరికి వెళ్తే వారిని నిద్రపుచ్చుతూ వారికి కథలు చెప్పేటటువంటి వారు. అవి బైబిల్లో కథలు కావచ్చు, లేకుంటే సాధారణంగా వారికి తెలిసినటువంటి కథలు కావచ్చు. అయితే ప్రతి కథలో కూడా మారల్ వాల్యూస్ గురించి వాళ్ళు చెప్పేటటువంటి వారు. కాబట్టి మనం వాటిని నేర్చుకొని వాటికి అనుగుణంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎంతగానో మనకు ఈ యొక్క విషయాలు నేర్పిస్తుంది. దేవుని ప్రజలుగానే జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మనం దేవుని ప్రజలుగా జీవించినప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చేయాల్సిన పనిలే, ఎవరికి ప్రసంగం చేయాల్సిన పనిలే. మనల్ని చూసినప్పుడు మన యొక్క ఇంటిలోని వారు, ఇరుగు పొరుగు వారు, సమాజంలోని వారు, లేదా ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పనిచేసే స్థలంలో ఉన్నటువంటి మన కొలీగ్స్, మన మిగతా వారు, మనతో కలిసి పనిచేసేవారు మనలో ఉన్నటువంటి వీటిని చూసినప్పుడు వారు కూడా వాటిని నేర్చుకోవటానికి, అలాగే జీవించడానికి వీలైతున్నట్టుగా మనం గమనించగలం. బైబిల్లో మనకున్న సమయాన్ని బట్టి ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తారు. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం వచ్చినట్లయితే ఇక్కడ మనకు యూదా దేశాన్ని పరిపాలించిన ఒక రాజు కనిపిస్తాడు. ఎవరయ్యా అంటే యోషియా రాజు, కింగ్ జోషయ్య. ఎంత వయసులో అతను రాజు అయ్యాడంటే కేవలం 8 సంవత్సరాల ప్రాయంలో అతను రాజు అయ్యాడు. అతని తండ్రి ఎవరంటే ఆమోను. ఈ ఆమోను గురించి ఏమని రాయబడింది అంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అనే మాట మనం చూస్తాం. ఆమోను దేవుని దృష్టిలో చెడు నడత నడిచినాడు. తన యొక్క నైతిక విలువలను అతను కాలరాశాడు. ఇష్టానుసారమైన జీవితాన్ని అతను జీవించాడు. అతని తాత కూడా, అతని తండ్రి అనగా ఆమోను తండ్రి లేదా యోషియా రాజు యొక్క తాత మనస్సే, ఆయన గురించి కూడా దేవుడు ఈ యొక్క 33వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు అనగా, ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించుచు యెహోవా దృష్టికి చెడు నడత నడిచిననే మాట చూస్తాం. ఎంత బాధాకరం ఉంది. దేవుని యొక్క ప్రజలే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే రాజుగా అతన్ని చేశాడు. దేవుని యొక్క మహిమార్థమై తాను జీవిస్తూ తన ప్రజలను నడిపించాల్సినటువంటి ఇతను తాను నైతిక విలువలను మర్చిపోయి ఇష్టానుసారమైనట్టుగా జీవించాడు, పాప జీవితాన్ని జీవించాడు. తాను చెడిపోవడం మాత్రమే కాకుండా ఆటోమేటిక్గా రాజు చెడిపోయినప్పుడు యథారాజా తథా ప్రజ అంటారు కదా, ప్రజలు కూడా పాప జీవితంలో జీవిస్తున్నారు. అనగా దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్థితికి ఆ దేశం వచ్చింది. మతపరంగా చెడిపోయింది. రాజకీయంగా కూడా ఏమైందంటే ఆమోను యొక్క చెడుతనాన్ని ఆయన దగ్గర పనిచేసేవారే సహించలేక వారందరూ కుట్ర చేసి అతన్ని చంపేశారు. మరి రాజు చంపితే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలందరూ కలిసి వాళ్ళని చంపేశారు. రాజకీయంగా కూడా అస్థిరత ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితులలో యోషియా కేవలం 8 సంవత్సరాల వయసులో అతను రాజ్యానికి వచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చిన్నవాడు, తను చెడిపోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అతను రాజు, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, తన కింద ఎంతోమంది దాసదాసీలు ఉంటున్నారు. అయితే యోషియా గురించి దేవుడు ఏమని రాశాడో చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. ఎంత గొప్ప సాక్ష్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అంటున్నాడు, అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో జీవిస్తూ ఉన్నటువంటి ఈ చిన్న కుమారుడు యోషియా, అతని గురించి దేవుడు ఏమంటాడంటే యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడిచాడు. మనుషుల దృష్టికి మాత్రమే కాదండి, ముఖ్యంగా దేవుని దృష్టికి అతను నీతిని అనుసరించి నడిచినట్టుగా మనం గమనిస్తాం.
మరి ఇతను ఏం చేశాడనగా మరి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకనగా చిన్నవాడు, ఒంటరివాడు, ఎంతో తన దేశంలో దేశం ఎంతో పాడైపోయింది. దాన్ని సరిచేయటానికి శక్తి చాలదు కాబట్టి అది చేయగల శక్తివంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతను ప్రార్థన చేసినప్పుడు మరి కొంతమంది మరి తనను మరి అంగీకరించి సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు వారితో కలిసి ఆ యొక్క దేశాన్ని ప్రక్షాళన చేసినట్టుగా మనం చూస్తాం. వేరే వేరే దేవతలను వాళ్ళు ఆరాధిస్తుంటే వాటన్నిటినీ కూడా తీసివేశారు. అంత మాత్రమే కాదు కానీ అనేక దినముల నుండి మూతపడిపోయినటువంటి దేవుని యొక్క ఆలయాన్ని తెరిపించాడు. దాన్ని శుభ్రం చేయడానికి మనుషులను పంపించాడు. వారు ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసిననే మాట ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం. నమ్మకంగా వారు ఆ పనిని, దేవుని యొక్క ఆలయాన్ని శుభ్రపరిచే విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. వారు ఆలయాన్ని శుభ్రపరుస్తూ ఉంటే వారికి ఒక ధర్మశాస్త్ర గ్రంథము దొరికినట్టుగా చూస్తాం. ప్రధాన యాజకుడికి దొరికింది. ఆయన దాన్ని తీసుకుని పోయి మరి శాస్త్రి స్క్రైబ్కి అప్పగించాడు. ఎందుకనగా ఆ దినాలలో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేటటువంటి వాళ్ళు స్క్రైబ్స్, మరి శాస్త్రులు. అతను తీసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి దాన్ని చదివి వినిపించాడు. వినిపిస్తూనే రాజు సింహాసనం నుంచి దిగి వచ్చి తన బట్టలు చించుకొని ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ఆయన దుఃఖించినాడు, విలపించినాడు. అయ్యో, దేవుని యొక్క మాట మేము మీరిపోయినామే, ఆయన మాట ప్రకారంగా మేము మా యొక్క జీవితం లేదే, మేము నాశనం అయిపోతున్నాం, దేవుని యొక్క కోపం ఉగ్రత మా మీదకి రానే ఉన్నదే అని చెప్పి ఎంతగానో అతను విలపించినాడు, దుఃఖించినాడు, ఏడ్చినాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. దేవుని యొక్క క్షమాపణ కొరకు వేడుకున్నట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ వెంటనే తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమకూర్చాడు. వాక్యంలో గమనిస్తే 29వ వచనం 30 వచనాల్లో చూస్తే పెద్దలను మరి యూదా వారందరినీ, యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో చిన్నవారిని పెద్దవారిని అందరినీ కూడా పిలిపించి సమావేశపరిచి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు వారికి వినిపింపజేశాడు. వారందరూ కూడా వెంటనే తప్పులు తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగారు. క్షమాపణ అడిగి దేవునితో నిబంధన చేసుకున్నారు. మేము దేవుణ్ణి సేవిస్తాం, యెహోవా దేవుణ్ణి మేము వెంబడిస్తాం, నిబంధన చేసుకున్నాం. అనగా ఈ యొక్క నైతిక విలువలు పడిపోయినప్పుడు, ప్రజలు వాటిని మరిచిపోయినప్పుడు యోషియా రాజు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ప్రజలకు వినిపించి తిరిగి వారిని ఈ యొక్క నైతిక విలువలను అనుసరించి దేవుని యొక్క మార్గంలో జీవించినట్లుగా నడిపించారు. దేవుని యొక్క వాక్యమే మనకు బోధిస్తారు. దేవుని యొక్క వాక్యమే మనకు తెలియజేస్తుంది మనం ఎలాంటి జీవితం జీవించాలి అని. వాళ్ళు మర్చిపోయినటువంటి పస్కా పండుగను కూడా ఆచరించడం, ఎంతో ఘనముగా ఆచరించడానికి మరి యోషియా రాజు కారకుడైనట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు మనం చూసేమంటే యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మరి ఉప్పులాగా రుచికరంగా ఇతరులకు రుచికరంగా ఉంటున్నామా? ఈ యొక్క నైతిక విలువలను భద్రపరుస్తున్నామా? పులిపోకుండా మనము మరి దేవునికి నైవేద్యంగా మన జీవితాన్ని మనం అప్పగించుకుంటున్నామా? రెండవదిగా గమనిస్తే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని యేసు ప్రభు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ వెలుగు ఏం చేస్తుంది మనకు తెలుసు. ఆ వెలుగు మరి చీకట్లో మనం వెళ్తున్నప్పుడు దారి కనపడకుంటే, ఇప్పుడు ఈ కరెంటుకి బాగా అలవాటు పడిపోయినాం. ఎప్పుడైనా కరెంటు పోయిందంటే చాలా భయపడతారు. కొంతమంది కేకలు కూడా వేస్తారు కరెంటు పోతానే, ఎందుకంటే చీకటి అంటే భయం. అప్పుడు మనం టార్చ్ లైట్ మన దగ్గర ఉంటే ఆ యొక్క టార్చ్ లైట్ ఆన్ చేస్తేనే ఆ వెలుగుంటే ఎంతో సంతోషపడతాం. లేదా బయట ఎక్కడో వెళ్తుంటే వెలుతురు లేనటువంటి స్థలాల్లో మనం వెళ్ళవలసి వస్తే అక్కడ ఈ టార్చ్ లైట్ వేస్తే మనకు దారి కనిపిస్తుంది. ఏ దారిలో మనం నడుస్తున్నామో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనకు వెలుగు, అది దారి చూపిస్తుంది. మరి మనము వెళ్ళవలసినటువంటి గమ్యస్థానాన్ని మనం చేయవలసింది. చాలామంది లోకములో పాపం అనే అంధకారంలో వాళ్ళు ఉంటున్నారండి. పాపాంధకారంలో ప్రజలు జీవిస్తుంటున్నారు, వారు తెలియక. అందుకనే ఒక భక్తుడు చేసినటువంటి ప్రార్థన, తమసోమా జ్యోతిర్గమయ, అంధకారంలో మేము ఉంటున్నాం, మమ్మల్ని వెలుగులోనికి నడిపించని ప్రార్థన చేశాం. సో వారందరికీ మనము వెలుగుగా ఉండి వెలిగించాలని యేసు ప్రభు పిలుస్తుంటున్నాడు. దీనికి ఉదాహరణగా మనం గమనించినట్లయితే రాజులు 2వ గ్రంథంలో
5వ అధ్యాయంలో మనకు ఒక బాగా పరిచయం ఉన్నటువంటి సంఘటన ఉంది. సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి మనకు బాగా తెలుసు, చిన్నప్పటి నుండి విన్నాం కనుక ఆ యొక్క విషయాలన్నీ అవసరం లేదు, అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆ యొక్క నయమాను మరి అతను సైన్యాధిపతి సిరియా దేశానికి, మరి అతను ఎంతో పరాక్రమశాలి, అతను ఎంతో ధనవంతుడు, అధికారం ఉన్నటువంటి వారు, మరి రాజు యొక్క దయను పొందినటువంటి వాడు. ఇంకేం కావాలండి? అయితే ఇవన్నీ చెబుతూ లాస్ట్లో ఒక మాట ఉంది, కానీ అతడు కుష్ఠరోగి, అతనికి కుష్టు వ్యాధి ఉన్నట్లుగా రాయబడింది. దినదినము కూడా తన యొక్క శరీరము కృషించిపోతూ ఉంది. అది చూసి ఎంతగానో విలపిస్తూ ఉంటున్నాడు. ఎన్ని ఉంటే ఏమి లాభం అండి? ధనము, ఐశ్వర్యం, అధికారం మరి ఎంత ఉన్నా కూడా తన శరీరం దినదినము కూడా ఆ యొక్క కుష్టు వ్యాధితో కొరకబడుతూ ఉంటే, అది కృషించిపోతూ ఉంటే చూడలేకపోతుండేవాడు. దానికంటే భయంకరమైనటువంటిది పాపం అనేటటువంటి కుష్టు వ్యాధి. ఈ పాపం కూడా దినదినం మనను నాశనం చేస్తుంది, నరకానికి లాక్కొని వెళ్తూ ఉంది. యేసు ప్రభు అంటాడు పరిశుద్ధైన యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త ఒకసారి చూద్దాం. పరిశుద్ధైన యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 34వ వచనం, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అంటున్నాడు. ఎవరైతే పాపం చేస్తారో పాపానికి స్లేవ్ అవుతున్నారు. మొదటిగా సరదాగా ప్రారంభమైనటువంటి మన యొక్క చిన్న చిన్న అలవాట్లు, దాని తర్వాత దానికి బానిసలమై అది చెప్పినట్లుగా మనం జీవిస్తుంటున్నాం. ఈనాడు యవ్వనస్తులు ఎంతోమంది మరి వీటికి బానిస అయిపోయి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సరైనటువంటి మార్గం వారికి తెలియకుండా ఇష్టానుసారంగా ఈ లోకములో సాతాను చూపేటటువంటి క్షణికానందానికి లోనైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారికి వెలుగుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ యొక్క చిన్నది నయమానింటిలో ఆ యొక్క చిన్నది చెరపట్టబడి ఉంది, యూదా దేశం నుంచి తీసుకుని రాబడింది. జీవంగల యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఆ యొక్క చిన్న బిడ్డ ఎంత గొప్ప పని చేసిందో చూడండి. తన యజమానికి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని గమనించింది. ఆమె అంటుంది యజమానురాలితో, షోమ్రోన్లో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గర నా యొక్క యజమానుడు ఉండాలి అని ఆమె చిన్న మాట చెప్పింది. అంతే, దారి చూపించింది, వెలుగు చూపించింది. చిన్నదే. వెంటనే మనకు తెలుసు మిగతా కథ అంత అవసరం లేదు. నయమాను షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళడం, మొదటిగా ఆయన మాట వినకపోయినప్పటికీ తర్వాత ఆయన మాట విని యోర్దాను నదిలో 7 మార్లు అతను మునిగి లేచినప్పుడు అతని శరీరం పసిపిల్ల వాని దేహం వలె ఉంది. అలాగనే పాపం అనే కుష్ఠరోగంతో ఈ లోకంలో ఎంతోమంది నరకానికి వెళ్ళే దారిలో ఉన్నారు. మరి వారిని యేసు ప్రభు దగ్గర నడిపించినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభును రక్షకునిగా, ప్రభుగా, దేవునిగా అంగీకరిస్తే ఏం జరుగుతుందంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లా వాడు నూతన సృష్టి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనం ఉంటే నూతన సృష్టి. ఎలాగైతే నయమాను యొక్క దేహం పసిపిల్ల దేహం వలె కొత్త దేహం అయిపోయిందో, యేసు ప్రభువును రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా మన జీవితాల్లో అంగీకరించి ఆయనకు మన హృదయంలో స్థానం ఇస్తే మన జీవితం కూడా ఆత్మీయంగా జన్మించిన పసిబిడ్డల్లాగా. ఎంతోమందికి ఈ యొక్క వెలుగు మనం చూపించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారిలాగా మనం లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవించాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనం ఏం చేయాల్సిన పర్లేదు, దేవుని బిడ్డగా క్రీస్తు ప్రభువును కలిగినటువంటి వాళ్ళంగా ఈ లోకంలో జీవించాలి. దానికి ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, వాక్య వెలుగులో మనల్ని మనం చూసుకుంటూ, వాక్యానుసారంగా జీవించడానికి ప్రభు యొక్క సహాయాన్ని మనం అడిగినప్పుడు ఆ ప్రభువే మనల్ని వెలుగుగా, ఉప్పుగా ఈ లోకంలో ఉంచుతున్నాడు. మరి దేవుని ప్రజలుగా
దేవుని యొక్క నామానికి మహిమను తీసుకుని వచ్చేవారిగా ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా జీవించడం ప్రభువే తన కృప మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము లేచి నిల్చుండి నైసియా విశ్వాసమును ఒప్పుకొందాము. పరలోక భూలోకములను దృశ్యాదృశ్యన్నిటిని సృష్టికర్తయు సర్వశక్తుల తండ్రి ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, తుది కూడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తమునైన మూలముగా కలిగెను. ఆయన మనుష్యమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ శరీరధారి అయిన మనుష్యుడాయన. ఆయన మన కొరకు పొంది పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి బాధ పెట్టబడెను. లేఖనం ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోను కుమారుతోను కూడా ఆరాధించబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మము ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబోయే యొక్క జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. సంఘ ప్రకటనలు చేయబడును. సంఘ ప్రకటనలు. ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న సంఘ సభ్యులకు మరియు ఇతర అతిథులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములను తెలుపుచున్నాను. ఈ ఆన్లైన్ ఆరాధనలకు మనకు దేవుని వాక్యమును అందించిన అయ్యగారికి సంఘం తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుచున్నాను. ఈ వారంలో బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నవారు, ముందుగా బర్త్డేస్ జరుపుకున్నవారు 18th జూలై జి విజయకుమారి, రాజేంద్ర ప్రసాద్ ఎం, టైనీ నిమిషా. 19th జూలై బి నిరవ్ నతానియల్, సంధ్య డి చెట్టుపల్లి. 20th జూలై ఎం డేవిడ్, నిఖిల్ పి, డి జెసికా, కాపర్తి శ్రవణ్ రంజిత్, ఏ శుభ కళ్యాణి. 21st జూలై గజలక్ష్మి జకరియాస్. 22nd జూలై వి సుజానా ప్రిన్సీ, రిషబ్ టి, వరినిల అక్సా సుమేలా, ఎస్ అక్షయ. 23rd జూలై గ్రేస్ ఆశా సిఆర్. 24th జూలై రాణి నవీన్ డిఏ. ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నవారు 18th జూలై శ్రీ అభినయ్ రాయ్ మరియు శ్రీమతి జి పల్లవి. వీరికందరికీ సంఘము తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున ప్రత్యేక దినపు శుభాకాంక్షలను తెలుపుచున్నాను. చివరగా సంఘ సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన మనవి. దయచేసి అందరూ కోవిడ్-19 యొక్క మార్గదర్శకాలను మరియు లాక్డౌన్ యొక్క నిబంధనలను తప్పనిసరిగా పాటించవాలని కోరుచున్నాను. మరి మీ అనుదిన ప్రార్థనలలో ఈ మహమ్మారి రోగం ఈ ప్రపంచం నుండి తొలగిపోవునట్లుగా ప్రార్థించవాలని మనవి చేయుచున్నాను. థ్యాంక్ యూ.
విజ్ఞాపన ప్రార్థనలు చేయబడును. ప్రార్థించుదము. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా ధర్మరాజు రసాలమను మన మోడరేటర్ను, ప్రసన్న కుమార్ శామ్యులను మన మండలాధ్యక్షులను ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలోనున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధలు గలవారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించు వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకొను వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి ఎందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్యుడగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచే ఏలి శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితుల్లో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదురు చేయు మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించుము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసమును మనకందరికీ తోడయుండును గాక. ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులను మనం ఒక్క రొట్టె ఒక్క శరీరంనై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన నివాస స్థలంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలులను అర్పించెదను. నేను పాడేదను, ప్రభును గూర్చి స్తుతిగానము చేసేదను. దేవుని సమాధానం మీకందరికీ తోడయుండునుగాక. దయచేసి సమాధాన వందనమును పంచుకుందాము. దేవునికి మన కానుకలు సమర్పించుదాము. మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్
పుత్ర శుద్ధాత్మలం. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమారి రక్తం ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ ఎదురు వచ్చుచున్నాము. మమ్మను ఈ మా అర్పణను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకుని వినయంతో బతిమాలుకొచ్చున్నాము. భూమి ఆకాశములు సమస్తమును నీవి, నీ దాంట్లో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మనమందరము మోకరించి ఓ యేసు మాకు తోడయుండు అనే ప్రార్థన చేయుదము. ఓ యేసు మాకు తోడయుండుము. మంచి ప్రధాన యాజకుడైన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీవు ఉండినట్లు మా మధ్య ఉండుము. రొట్టె విరుచుటలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకును. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడవుగా సదాకాలం జీవించి ఏలుచిన వాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడయుండును గాక. మీ ఆత్మకు తోడయుండును గాక. మీ హృదయములను లేవనెత్తుకోనుడి. ప్రభు వైపునకు వానిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుదము. అలాగూ చేయుట తగినదియు సరియున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడా అయిన దేవా, అన్ని కాలములయందును అన్ని స్థలములయందును నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుట మాకు మిక్కిలి తగినదియు సరియు మా విధియున్నది. ఎందులకనగా ఆయన యందు భూమి ఆకాశములను వాటి యందు సమస్తము నీవు సృజించి మనుషుని నీ స్వరూపమందు నిర్మించి ఉన్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు నీవు అతన్ని విమోచించి అతడు నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలముగా నుండునట్లు అతన్ని ఉద్ధరించి ఉన్నావు. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోకపు సర్వసమూహముతోనూ నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా శుద్ధ 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 దేవా, పరలోకంబు సైన్యంబుల దేవా, పరలోకంబు సైన్యంబుల దేవా, ఈహ పారంబుల నుండి యున్నాయిప్పుడు నీ మహిమతో శుద్ధ దేవా, నీకు మహిమ సర్వకాలం కలుగుగాక. సర్వోన్నతుడా దేవా, శ్రీదేవా, స్తుతి నీకు కలుగుగాక.
కలుగునామేన్. ప్రభు పేరిట వచ్చినవాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటి యందు దేవునికి మహిమ. ప్రార్థించుదము. ఓ పరలోకపు తండ్రి, వాస్తవంగా నీవు పరిశుద్ధుడు, వాస్తవంగా స్తోత్రాలు, మానవుల నీకున్న మహాప్రేమ బట్టి మా విమోచన కొరకు నీవు కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావం దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహించింది కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించిన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాప నిమిత్తం నిన్నును సంపూర్ణమును సాధనైన బలి అర్పణను ప్రాయశ్చిత్తమును చేసి తన మిగిలి విలువగా ఆ మరణము గురించి శాశ్వత స్మరణ చేయించుని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని ధరించడం వల్లనే తన పరిశుద్ధ స్వార్థను మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగించబడిన రాత్రి ఆయన రొట్టె పట్టుకొని నీకు స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వని నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోని మీ అందరూ తాగుడి, ఇది పాప పరిహారకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుతున్న కొత్త నిబంధన నా రక్తం. ఇది మీరు త్రాగినప్పుడెల్లా జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. ఆమేన్. ఓ ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాం, నీ పునరుత్థానమును ఒప్పుకొనుచున్నాం, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాం. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఎందు నిమిత్తం తండ్రి మా ప్రభువు నీ కుమారుని నిప్పిని విలువగా మరణ శ్రమను ఆయన మహిమల పునరుత్థానం ఆరోహణను స్మరించుచు ఆయన నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనకు నీకు మా కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుచు ఆయన మాకు ఆజ్ఞాపించినట్టు తాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు నీ సేవకుడు మేము దీనిని చేయించున్నాము. ఓ ప్రభువా, మా దేవా, నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. కనికరంగల మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్టును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాల్పంచుకున్నట్టును మామూలు రొట్టె ద్రాక్షరసమనేవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నిన్ను బహువిధముగా బతిమాలుకొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాస గలవారమై ఉన్నట్టు శిరస్సయుడు మా ప్రభువైన క్రీస్తునందు అన్నింటిలో ఎదుగునట్లు అనుగ్రహించు. సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యముగా మనం ఇట్లు చేయగలుగుతున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుల ఆహారాన్ని మాకు దయచేయి, మనలో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించును, మమ్మల్ని శుద్ధులను తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మనమందరము కలిసి వినయ సామీప్య ప్రార్థన చేయదము. కనికరగల ఓ ప్రభువా, మేము మా సునీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరం నీ నమ్ముకొని ఈ బల దగ్గర తెగించుకుని నీ బల కింద పడి ఉన్న ముక్కలు ఏర్పడినంత యోగ్యత గలవారం కాము. కానీ నీవు ఎప్పుడును కనికరించే లక్ష్యం కలిగి మార్పులేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపం శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోను ఆయన మాలోను
ఎల్లప్పుడూ నివసించినట్టును తండ్రి రీతిగా ఆయన శరీరం తిరగను ఆయన రక్తం త్రాగుటకును మాకు కృపను గ్రహించుము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే. లోక పాపము మోసికొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల మము కరుణించు లోకేశ గోరియా పిల్ల లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల మము కరుణించు లోకేశ గోరియా పిల్ల లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల సమాధానమేమో లోకేశ గోరియా పిల్ల. జీవాహారముగు మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరము నిజమైన ద్రాక్షావల్లియగు మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము. క్రీస్తు యొక్క శరీరక్తమును సంస్కారము ఇప్పుడు విశ్వాసంతో పుచ్చుకున్న మనం మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. సర్వశక్తి కలిగి సదా జీవించును దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పుచ్చుకున్న మమ్మను నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరీర రక్తములను ఆత్మీయమైన ఆహారంతో పోషకుడు గ్రహించినాము కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మరియు నీ కుమారుల దయాదర్శనం తెలవని సమస్త విశ్వాసుల దివ్య సమ్మోహం నీ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అవయవులుగా మేము చేర్చబడి ఉన్నామని ఆయన మరణశ్రమల యొక్క పుణ్యం వల్ల కలిగిన ద్వారా నిత్య రాజ్యానికి వారసులై ఉన్నామని ఇందువల్ల మాకు రుణపడుచున్నాం కనుక మనస్ఫూర్తిగా నేను స్తుతించున్నాం. అందును బట్టి మమ్మను మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగముగా చెల్లించి సమర్పించుకుంటున్నాం. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి నీవు విధించిన సత్క్రియలన్నింటినీ మేము చేయనట్లు నీకు చేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా బహువినయంగా బతిమాలుకొనుచున్నాం. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీకు తోడయుండి దేవుని గుర్చినట్లు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తుని గుర్చినట్లు తెలివి యందును ప్రేమ యందును మీ హృదయములను మనస్సులను కాపాడునుగాక. తండ్రియో కుమారుడును పరిశుద్ధాత్మైన సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. యెహోవా నిన్ను
ఆశీర్వదించి కాపాడు గాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక. ఆమేన్ 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 ఆమేన్. చివరగా మనం అందరము కలిసి ఒక పాట పాడుకుందాము. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనముల చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం. పగతుర ప్రేమించెడు శక్తి తగబొరుగును చూచెడి రక్తి మిగులందయు చేయుము దైవా జగదేక కుమారా కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం. గుడిలో వినినని వాక్యము మా గుండెల బదిలము చేయగను గుడి బయటను నాచారములో నడువగ తోడడు మో కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం. క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగనేము నేస్తవ భావము లోకములో నెరవగ దయగనుము కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి